ప్రభునందు ప్రియులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ దేవుని యొక్క శుభములను అందిస్తూ, దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, లెంట్ కాలంలో యేసుక్రీస్తు శిలువ శ్రమలను ధ్యానిస్తుండగా, శిలువ సాక్షులుగా నిలబడడానికి, ఆయన ప్రేమను అనుభవించడానికి, ఆయన శిలువను మోస్తూ ఈ లోకంలో శిలువ వీరులంగా నిలబడడానికి ఈ శ్రమల కాలంలో ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతుండగా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి బలం ఏంటంటే ప్రార్థన. మనము ప్రార్థిస్తాం, ప్రార్థనతో ప్రభువును సమీపిస్తాం, ప్రార్థనలో ఆదరణ మనము చూడగలుగుతాం. ఆయాసకరమైన దుఃఖకరమైన వేదన సమయంలో ప్రార్థనతో ప్రభువును సమీపిస్తాం. విశ్వాసంలో బలపడటకు ప్రార్థనతో ప్రభువును సమీపిస్తాం. పశ్చాత్తాపము పొందడానికి ప్రార్థనతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం. దేవుణ్ణి స్తుతించడంలో ప్రార్థన ఎంతగానో సహాయపడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన ద్వారా చెల్లిస్తాం. ఇతరులను మనము ప్రార్థించే సమయంలో వారిని గురించి విజ్ఞాపనం చేస్తాం. అందులో ప్రార్థన ద్వారానే ఇవన్నీ మనము చేయగలుగుతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవుని జీవితంలో ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. ఏ క్రైస్తవుడైతే ప్రార్థించడో అతడు విశ్వాసములో బలహీనుడిగా ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఎందుకొరకంటే మన ప్రభు అన్ని వేళలా ప్రార్థించినట్లుగా చూడగలుగుతాం. మొదటి జామున ప్రార్థించినాడు. ఆయన శిలువ మరణం పొందే సమయంలో ప్రార్థించినాడు. ఆయన శిలువపై ప్రార్థించినాడు. అనేకులు స్వస్థత పొందడానికి ఆయనను సమీపించినప్పుడు వారి నిమిత్తము ప్రార్థించి స్వస్థపరిచినాడు. ఈ దినము ప్రార్థన మనకు బలము, ప్రార్థన మనకు ఆయుధం. ప్రార్థనే మన జీవితానికి ఉచ్ఛ్వాస నిశ్వాస అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రార్థనకు మాదిరి. కాబట్టి ఆయనను అనుసరిస్తున్నటువంటి వారంగా ఈ లెంట్ కాలంలో ప్రార్థించే అనుభవంలోనికి, ప్రార్థించేటటువంటి ఆధ్యాత్మిక లోతైన స్థితిలోనికి, అదే మాదిరిగా ప్రార్థననే ఆధారంగా చేసుకుని ముందుకు సాగడానికి మనమందరం సిద్ధపడుతుండగా, ఈ బుధవారం దినమున ఎడతెగని ప్రార్థన, అన్సీజింగ్ ప్రేయర్ అనే అంశాన్ని ధ్యానిస్తుండగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి అట్టి ఆరాధనలో పాల్గొని ప్రార్థించేటటువంటి వీరులుగా, యోధులుగా మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రార్థన ద్వారా అనేక జీవితాలకు మేలుకరంగా, మన కుటుంబానికి, మన విశ్వాసానికి దీవెనకరంగా మార్చబడడానికి, ప్రార్థనతో గొప్ప కార్యములను సాధించడానికి మనము దేవుని సన్నిధిలో బలపరచబడుతూ ఆ రీతిగా ముందుకు సాగడానికి త్రియేక దేవుని కృప సన్నిధి మీకును మీ కుటుంబాలకును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.